అందరూ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ దిగేసాం ట్రైన్ బైవార్లోనే. ఎందుకు అనుకుంటున్నారా, మీరు గేట్ కూడా చేస్తాం. పక్కన ఇంకో ట్రైన్ అయితే ఉంది, ఇంకో ట్రైన్ అయితే ఉంది. ఇంకో 2-3 అవర్స్ అయితే పట్టద్దంట. మరి ఇంటికి వెళ్తాం లేదా కాలేజ్కి వెళ్తాం తెలియదు. మరిన్ని వివరాల కోసం మా ఛానల్ అయితే ఫాలో చేసుకుని అప్డేట్స్ గురించి వెయిట్ చేయండి. ఇలాంటి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకొని మాకైతే ఈవెంట్లో అయితే మోసం అయితే చేశారు. ఫుల్గా అన్ఫేర్ అయితే జరిగిందని చెప్పి నా అభిప్రాయం. మరి మీరేంటారు ఒకసారి మీరే చెప్పండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామత్ విఐటి. మీకు లాస్ట్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఆ వీడియో కన్నా మీ ఫ్రెండ్స్కి అయితే యూస్ఫుల్ అయినట్టు అనిపిస్తే షేర్ చేయండి. ఈ వీడియో కూడా అలాగే ఎంటర్టైన్మెంట్గా అయితే ఉండబోతుంది. ఇది వచ్చేసి సమ్మర్ హాలిడేస్ అవర్ ఫస్ట్ వీక్. సో కాలేజ్ అయితే సెకండ్ ఇయర్స్, థర్డ్ ఇయర్స్, ఫైనల్ ఇయర్స్, అలాగే ఫార్మసీ కూడా ఎవరికి లేదు, మాకే ఫస్ట్ ఇయర్స్కే, వాళ్ళకి తర్వాత అంట. సో క్యాబిట్ అనుకుంటున్నారా, కొత్త ఇయర్స్ అయితే చేపించాను. ఇదే అది కొంచెం చెప్పండి కామెంట్స్ లోనే. అందుకే ఇదైతే క్యాబ్ అయితే వేసుకున్నాను. వెనకాల చూసారు కదా, ఆల్రెడీ క్యాబ్ తీయగానే మ్యూజిక్లు అయితే పడిపోతున్నాయి. క్లాస్లో అయితే ఇలాగైతే ఉంటుంది. మరి ఇంకా క్లాస్కి అయితే వెళ్ళలేదు పూర్తిగా. క్లాస్కి ఎలా ఉంటుందో చూడాలి. సో వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది కాబట్టి ఇంకెవరైతే వీడియో లైక్ చేయలేదు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేవంత్ ఏదో ఇప్పుడు మా ఊరు వచ్చాడు, చెట్టు ఎక్కాడు, మామిడికాయలు ఇక్కడ బాగోరా అన్న ఇంకో 3 కాయలు తెంపాడు. ఇంకా కావాలని ఎక్కాడు. అదే అక్కడ కాయలు నాకు టెంపర్ అయ్యి నాకు అందం అయిన దెబ్బ ఉండే పైకి ఎక్కాను. ఇది చెప్పాడు వినకుండానా, మనకి సన్ డి ఎక్కువగా మొత్తం సేవలు కొట్టించే. మళ్ళీ దోలెక్కి మళ్ళీ సేవల పొట్లు ఇటు చెయ్యట్టాను చూడలేదు. ఇన్నుండి పద్మ అక్కడి నుంచి ఉడికిసా. ఇగ్గా బోల్డ్ ఉన్నాయి ఇప్పటికీ. నీగా ఇంత కష్టపడి ఎక్కడ చెట్టు ఏమన్నా తెంపడా అంటే ఆ 3 కాయలు అంతకు మించి ఎక్కులేవు. అక్కడ ఎక్కడి నుంచో ఇక్కడ తీసుకొచ్చాడా. సీర సొత్త చెట్టుకి కాయలు లేవు. ముందు చెప్పాడు ఉండవురా అని, కానీ ఒకసారి ఎందుకని చెక్కింగ్ అని చెప్పి తీసుకొచ్చాం. ఒక్క కాయ లేదు. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. వెళ్ళేటప్పుడు వాళ్ళకి వెళ్ళా, వచ్చేటప్పుడు వాళ్ళకి వచ్చింది చూడండి అవతారం. అందుకే మార్నింగ్ నుంచి నేను స్నానం చేయలే. ఇలాంటివి అవుతాయి ముందే తెలుసు నాకు, అందుకే స్నానం చేయలే. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతా. కాయలే ఇంటికి వెళ్ళి చూపిస్తాను ఎన్ని వచ్చాయి ఎటు వచ్చాయని. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయితే స్లీప్ అయితే వేస్తాను. లేచి ఆడుకలు మొగ్గబెట్టంగా బాక్స్ అయితే తీసా. ఆల్రెడీ ఒక లేయర్ అయితే వేస్తాను. గడ్డి అయితే కుక్కుతున్నా. ఎంత ఎక్కువ గడ్డి అయితే ఉండి ఎంత వేడిగా ఉంటే అంత బే ముగ్గుతాయి. సెకండ్ ఇయర్ కూడా వేసాను. ఇదిగో మొత్తం కాయలన్నీ వచ్చేసి 21 అయితే వచ్చాయి. మళ్ళీ May 26 అయితే రమ్మన్నాడు. అప్పుడైతే వెళ్తా, లేదంటే లేదండి. తెలుసు కదా, ఏ కాలేజ్ అయినా స్కూల్ అయినా సరే హాలిడేస్ తర్వాత రీఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో. సో అలానే మా క్లాస్ కూడా అంతే అనమాట. 74 మెంబర్స్కి 19 మెంబర్స్ అయితే వచ్చారు. సో వీలే వాళ్ళు. సో బెంచెస్ అయితే చూడండి మొత్తం ఎంత ఖాళీగా ఉన్నాయో, మొత్తం ఖాళీ. టీచర్స్ కూడా వస్తున్నారు, కూర్చుంటున్నారు, ఏం చెప్పట్లేదు. ఇది వచ్చేసి థర్డ్ పీరియడ్ అనమాట. ఎప్పుడు లంచ్ చేసే ప్లేస్కి అయితే ఇవాళ కూడా వచ్చేసాము. సో ఇంతలో మా చింటూ బాయ్ అయితే వచ్చాడు. బాక్స్ ఎలాగా పారేద్దాం అనుకుంటున్నాం, అన్నం ఇంక తినబుద్ది ఇక పారతే ఏమవుతుందని చెప్పి చింటూ బాయ్కి అయితే కొద్దిగా అయితే పెట్టేశాము. చూడండి గైస్, ఇక్కడ మన రేవంత్ అయితే స్ప్రింక్లర్ పని చేయట్లేదని దాంతో ఆడుకుంటున్నాడు. ఏదో రిపేర్ చేస్తున్నాడు గ్రౌండ్ మొత్తం తడపడానికి. పాపం కష్టపడుతున్నాడు మనోడు. ఆ స్ప్రింక్లర్ పని చేయలేదని చెప్పి మొత్తం అన్ని మొక్కలకి ఈక్వల్ గా వాటర్ అందాలని చెప్పి నేనే హెల్ప్ చేస్తున్నా. స్పైకి రాస్తా. ఇప్పుడు దీని గురించి అయితే జుట్టు అయితే పైకి దూకుతున్నాను. జుట్టు బాగాలేదంట. నీట్గా స్పైక్ వస్తుందా అలా నీకు? అసలు ఇలా ఓకే కదా, వచ్చిందా అసలు? లేచిందా నీకు? కాలేజ్ అయిపోయింది. రీల్స్ కూడా చూసారు కదా ఎంత ఫన్నీ అయితే జరిగిందో. సో ఒక రీల్ అయితే ఆల్రెడీ పోస్ట్ చేసిన బ్లాగ్ లో కూడా యాడ్ చేస్తాను చూడండి. క్లిప్ అయిపోయింది యాడ్ చేస్తా. ఇప్పుడు వచ్చేసి ఏం చేయబోతున్నా అంటే, నేను లోకనాథ్ ఉన్నాం కదా, ఇద్దరు కలిపి సరదాగా పుషప్ ఛాలెంజ్ అయితే చేద్దాం అనుకున్నాం. అక్కడ 30 తీగలంట. నేను ఎప్పుడో ఒకసారి చేసాను, ఎప్పుడో అప్పుడు పాత అలవాటు ఉండేది కొద్దిగా ఎక్సైజ్. సో చూద్దాం ఎవరు గెలుస్తారు. గెలిస్తే ప్రైజ్ మనీ, అలాగే విన్నింగ్ ప్రైజ్ వచ్చి సీట్ ఉండదు. సో సరదాగానే చూద్దాం. 1 2 3 స్టార్ట్.
వర్షప్స్ అయితే కుడుతున్నా. సో ఎంతమంది చేసింది అయితే పనికొచ్చింది బాగా. సో ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా చేయాలని చెప్పేసి చేశా. సో నా ఆర్డర్ నచ్చినైతే చిన్న లైక్ అయితే వేసుకోండి. మీకైతే మొన్న అయితే చూపించాను కదా హాలిడేస్ ముందు అయితే కింద బుక్ వచ్చేసి సక్కమే ఉండేది అని చెప్పి అంతవరకు అయితే ఉండేది కదా. ఇప్పుడైతే మొత్తం కాలేజ్ దాటి కూడా వేసేసారు. సో కాలేజ్ అయితే రీఓపెన్ అయితే అయిపోయింది కదా, మాకు సమ్మర్ హాలిడేస్ కూడా అయిపోయి కదా. ఎండలు తగ్గి అనుకుంటున్నారా? ఎండల మటుకు ఏం తగ్గలేదు, చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. ఫుల్ స్వెట్ అయితే వచ్చేస్తుంది. మాది ఉమెన్స్ కాలేజ్ కూడా ఉంది, వాళ్ళకి హాలిడేస్ అనేది ఎక్స్టెండ్ చేశారు. మాకు ఎక్స్టెండ్ చేసిన వాళ్ళకి మాకన్నా ముందు హాలిడేస్ ఇచ్చారు. మాకన్నా ల్యాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళకి లేట్గానే. మాకైతే June 1st అయితే కాలేజ్ స్టార్ట్ చేశారు కదా, వాళ్ళకైతే June 8th అయితే కాలేజ్ రీఓపెన్ అంట. సో అలా మాకు చేసిన మరి మాకైనా చేయట్లేదు, అర్థం కావట్లే. సో కాలేజ్లో Day 1 అయితే ఎలా అయింది, మళ్ళీ Day 2లో కలుసుకుందాం. ఈ డ్రమ్ సౌండ్ వచ్చేసి ఏంటనుకుంటున్నారా? ఇది వచ్చేసి ఎందుకంటే వైజాగ్ అనేది న్యూ రైల్వే జోన్ కింద ఇచ్చారంట. ఇవాళ వచ్చేసి June 1st కదా. వైజాగ్ న్యూ రైల్వే జోన్ వచ్చేసి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అంట. వీళ్ళందరూ కూడా పొలిటీషియన్స్ అయితే సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నారు. నేను కూడా మీలానే సేమ్ షాక్ అయ్యే స్టేషన్ రాగానే డ్రమ్స్ అండ్ అలాగే బాంబ్ సౌండ్ వినేసి. Day 2కి అయితే స్వాగతం సుస్వాగతం. నేను ఈవినింగ్ అయితే చెప్పాను, మీకు గుర్తుందో లేదో, ఈ ఎండ అయితే ఎక్కువ కాసేస్తుంది అయినా సరే మాకు కాలేజ్ పెట్టారని. ఇక చూసుకోవచ్చు ఇవాళ మార్నింగే. టైం వచ్చేసి జస్ట్ టైము మీకే చూపిస్తానండి. 8:38 అయితే అవుతుంది. వాచ్లో క్లియర్గా లేదు, ఒక చూడండి. ఇదిగో 8:38 అయితే అయింది క్లియర్గా. సో 8:40కి ఎంతలా ఉందంటే మధ్యాహ్నం టైమ్స్ అది ఎలా ఉంటుందో చూసుకోండి. ఇగో నా చెయ్యి కూడా చూసుకోవచ్చు మీరు. ఇది వచ్చేసి రైట్ హ్యాండ్ ఎంతలా తడిసిపోయిందో, ఇది వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్. క్యాప్స్ వేస్తానండి. ఇగో ఫేస్, నెక్ మొత్తం పూర్తిగా తడిసిపోయి. నేను టెండర్లో కూడా కాలేజ్ పెట్టేశారు, ఇంక తప్పదు, ఇంక రావాలి. ఎగ్జామ్స్ కూడా ఇంకొక 1 monthలో ఉన్నాయి. కాలేజ్ అయితే అయిపోయింది, బయటకి అయితే వస్తాను. ఎంతవరకు అయితే ఏంటంటే ముందు వరకు వెళ్ళేవాను కదా, అటు సైడ్ వెళ్ళిపోయాను కదా మార్నింగ్ అంతనా. సో ఇప్పుడైతే ఇటు సైడ్ నుంచి వచ్చాను, ఎప్పుడు వచ్చేదేంచే చూడండి అటు సైడ్. ఇగో కాలేజ్ వరకు వేస్తారు పెక్క, మరి చివరి వరకు వెళ్తుందేమో సిగ్నల్ వరకును. అంతవరకు ట్రాక్ అయితే వచ్చేది, చాలా తొందరలో వచ్చేస్తుంది. పని చాలా స్పీడ్గా అవుతుంది. 2 weeks అని వేసారంటే అక్కడ ఎక్కడి నుంచో ఇక్కడికి వేసారంటే చాలా గ్రేట్. ఇప్పుడే మబ్బులో వేసే వర్షం అది పడింది. ఇక క్లైమేట్ కూడా చూసుకోవచ్చు మీరు, చూపిస్తానండి. ఇదిగో మబ్బులో వేసింది, క్లైమేట్ కూడా చాలా బాగుంది. అంత క్లైమేట్ చల్లగా ఉంది కదా, గుండెకి చల్లగాలి అయితే తగులుతుంది. నిన్న చదివి పడుకునేసరికి అయితే లేట్ అయిపోయింది. సో ఇవాళ రావరకు లేట్ అయిపోయింది. సెకండ్ ట్రైన్కి అయితే వచ్చా. ఇక్కడైతే ఆటో అయితే ఎక్కాం కానీ జనాలు అవ్వలేరు, ఆటో అయితే తీయట్లే. ఇక్కడికి వచ్చి ఆల్రెడీ 15 minutes కానీ ఎక్కువ అయిపోయింది. ఆటో ఎప్పుడు తీస్తారు ఏటో. ఫైనల్లీ ఆటో అయితే తీసేసాడు. నైట్ వర్షం పడినట్టు ఉంది. కిందనంతా బూస్ట్, హార్లిక్స్, బార్న్విటా, కాంప్లాన్, కోల్డ్ కాఫీ, హాట్ కాఫీ, అన్ని కాఫీలు కిందనే ఉన్నాయి. వాళ్ళని కావాలంటే వచ్చి తాగండి. ఇది మా కాలేజ్ రోడ్ సిచ్యువేషన్ వచ్చేసి. మరి ఫాల్ట్ కాలేజ్దే తెలియదు, రైల్వేస్దే తెలియదు. మరి రోడ్డు ఎప్పుడు వేస్తారో ఏటో. మరి ఇంకా మాకు అలాగే అమృత్ భారత్ ట్రైన్కి అయితే కాంపిటీషన్ అయితే అవుతుంది. ఎవరైతే ఫస్ట్ వస్తారో గెస్ట్ చేయండి. మొత్తం వీడియో అయితే తీస్తాను, తీసి లాస్ట్ వరకు అయితే చూడండి ఎవరు గెలుస్తారు అన్నది.
ఇప్పుడే వీక్లీ టెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంగ్లీష్ ల్యాబ్కి అయితే వచ్చి కూర్చోగానే షాక్. మౌస్కి వచ్చి స్పైన్ లేయర్ మొత్తం ఒకటి పీక్సాడు బటన్స్ అవన్నీ. ల్యాబ్ లో వేసి అయితే పని చేయట్లేదు పక్కన అయితే మార్చారు. సార్ అయితే ముందు కూర్చున్నాడు లాక్న దగ్గర. చూడండి లాస్ట్ బెంచ్కి ఇలా పట్టుకుని పోతున్నాడు. లేపుదా ఉండండి అండి, పక్కన చేతి ఎవరి చేతి లేపిస్తాను. అగో లేపాడు చూడండి స్మైల్. చెప్పాను కదా నేను లాగ్ స్టార్ట్ చేసినప్పుడే క్లాస్లో అలా కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటాను ఏదో ఒక లాగ్లోని. వీడు వచ్చేసి మనోజ్, వీడే నా రోల్ నెంబర్. తర్వాత నాది 87, అది 88. వెనకాల మీరు 3 monkeys ఉంటాయి చూడండి, కామేష్, అశ్విత్ అండ్ అలాగే గోవర్ధన్. ఫుల్ బిజీ అనమాట. అయితే ఫోన్ లైన్ లేంటి కోడింగ్ లైన్ దేంట్లోనే ముగ్గురు కలిసే ఉంటారు. వాళ్ళ చేతి అయితే పిలిపిస్తాను చూడండి, చూస్తారు ఇప్పుడు. రే హాయ్ చెప్పు. చూడండి హాయ్ గాయ్స్, నేను మీ బాపట్ల దుర్గాని గాయ్స్. ఇది వచ్చేసి నా ఒరిజినల్ వాయిస్, ఇది వచ్చేసి లేడీ వాయిస్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా కొద్దిగా. ఇంత మంచి మంచి రీల్స్ అయితే ఇన్స్టాలో ఉంటాయి. సో ఇన్స్టా నుంచి అయితే ఎవరైనా ఫాలో చేయకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది, అక్కడ అయితే ఫాలో అయితే చేసి పెట్టుకోండి. ఇలాంటి మస్తు మజా ఇచ్చే వీడియోలు అయితే ఖచ్చితంగా అయితే వస్తాయి. వాళ్ళైతే డే 4 వచ్చేసి థర్స్డే. ఇవాళ నుంచి మాక్సిమం కాలేజ్కి అందరూ వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే వెకేషన్ అయిపోయిన 3 days అయితే అయిపోయింది కదా. ఇప్పుడైతే అందరూ వస్తారు. యశ్వంత్ కూడా ఇవాళ నుంచి వస్తున్నాడు. ఇవ్వండి ఇవాళ అయితే ట్రైన్ అయితే ఆగమాగం అయితే ఎక్సాను, ఏం తినలేదు తాగలేదు. సో దానివల్ల తెలియదు, దానివల్ల తెలియదు, ఫుల్ చోట్ల అయితే పట్టుతున్నాయి. ఇవన్నీ ఇంపాక్ట్ అయితే ఉంది ఎంతో కొంత కాదు, 95% అదే ఉంది ఇంపాక్ట్. చాలా అంటే చాలా ఎక్కువ చోట్ల పట్టుతున్నాయి. క్యాప్ పెడదామన్నా సరే క్యాప్ ఫుల్ స్వెట్టింగ్ అయిపోయింది, స్మెల్ వచ్చేస్తుంది క్యాప్. అందుకని చెప్పి వాషింగ్ అయితే ఇచ్చాను. ఏం నీళ్ళు అనుకుంటున్నారు కనుక నీళ్ళేది ఏంటి కాదు, స్వెట్టింగే. ప్రతి కాలేజ్కి అయితే వెళ్ళిపోలే. క్లిప్స్ కూడా చాలా తక్కువ వచ్చేవి, ఎందుకంటే అవలు రాలేదు కదా, ఏం చేయడం కూడా అవ్వలేదు. జస్ట్ కాలేజ్కి వెళ్ళాం, క్లాసులు వేసి వచ్చేయడం అంతే, రీల్స్ తీసుకొని. మామూలు నేను రీల్ అయితే క్లాస్లో చూపించాను కదా. సో ఇప్పుడైతే చూడండి అది బాగా రాలేదు. ఇప్పుడైతే కంటికి ఇంకా ప్రాపర్గా కాటుకది పెట్టేసి చేసా. సో రీల్కి అయితే ఇంత డెడికేషన్ చేసిన చిన్న లైక్ అయితే తీసుకోవచ్చు కదా. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఫాలో చేసి లైక్ అయితే చేసుకోండి వీడియోని. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది మామ. రైట్ పోనీ బాబు పోనీ, రావాలి 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 రావాలి. అసలు నేనేంటి ఎప్పుడు లేని ట్రైన్ దిగి బయట ఆడుతున్నాను అనుకుంటున్నారు ఎంతసేపు పడుకోవడం మానేసి. ఎందుకంటే ఫ్రెండ్స్ నుంచి అయితే ఫోన్ వచ్చింది అనకాపల్లి స్టేషన్ నుంచి. ఫస్ట్ అయితే నమ్మలేదు, తర్వాత చాలా మంది అయితే చెప్పారు. సో అప్పుడైతే నమ్మి డీటెయిల్స్ అయితే కనుక్కుంటే నిజమని తెలిసింది. అదేంటంటే దువ్వాడ దాటిన మరిపాలెం దగ్గరలో ఎక్కడో వైర్లు అయితే తెగిపోయి అంటారు రైల్వేస్ వచ్చేసి. సో అనకాపల్లిలో 2 trains, అలాగే దువ్వాడ దగ్గరలో 2 trains, దువ్వాడలో అలాగే 2 trains, మేము ఉన్న దగ్గర అయితే 2 trains అయితే పెట్టాడు. సో కాలేజ్కి ఏ టైంకి వెళ్తాం కూడా కన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు టైం అయితే ప్రెసెంట్ వచ్చేసి 8:30 అయితే అయింది. సో 8:30 దాటే తీయచ్చు అంట ట్రైన్లని. సో కాలేజ్కి ఎంతవరకు వెళ్తామో ఏటో తెలియదు. సో అందగల ఫన్ జనరేట్ చేయడం అని చెప్పి ఇక్కడ ఎలా తిరుగుతున్నాం అంతే. చాలాసేపు ట్రైన్ అయితే తీసి ఒక దగ్గర అయితే ఆప్షాడు అగనంపూడి, తర్వాత దువ్వాడ దగ్గరలో. చూడండి మా ట్రైన్ బ్యాక్ సైడ్ ఇంకో ట్రైన్ అయితే ఆప్షాడు, అంత దగ్గర ఆపాడు చూడండి. చాలా అంటే చాలా దగ్గర ఆప్షాడు. ముందును కూడా అలాగే ఒక ట్రైన్ అయితే ఆప్షాడు. చూపడానికి ట్రై చేస్తాను చూడండి, ఫోకస్ అవ్వట్లేదు అసలు, అది వెళ్ళిపోయినట్టు ఉంది. ఫైనల్లీ ట్రైన్ అయితే దువ్వాడలో అయితే దిగేసాం. ఎంత అనుకుంటున్నారా, జస్ట్ 10:15 కి దిగేసాం. ట్రైన్ ఎగ్జాక్ట్ టైం వచ్చేసి దువ్వాడ అయితే 8:15, కరెక్ట్ 2 hours లేట్ అయితే ట్రైన్ అయితే దిగాము. ఇప్పుడు లంచ్ అయితే అయ్యి ఒక ప్లేట్ అయితే అయింది. అందరూ ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నారా, ఇవాళ అయితే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అంట, సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయంట, రమ్మని పిలిచారు, వెళ్తున్నాము. మేమే ఫస్ట్ వచ్చాం అనుకున్నాం, మాకన్నా ముందే చాలా మంది అయితే ఉన్నారు. మొత్తం 2 సెక్షన్ వాళ్ళు రాలేదు, ఒక 2 సెక్షన్ 3 సెక్షన్ మంది వచ్చాం అంతే. జస్ట్ అందరూ కలిపి ఒక 150 to 200 వరకు ఉండొచ్చేమో. ఎందుకన్నా ముందు ఏం చెప్పారంటే పాస్టర్ పట్టుకొచ్చి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి ఇవ్వచ్చు కాంపిటీషన్ లాగా, జస్ట్ బేసిక్ ఎడిటింగ్ ఉండాలన్నారు అంతే. ఇక్కడ వచ్చేసి డిస్ప్లే వేసి చూస్తే ఇటు బేసిక్ కాదమ్మా, అడ్వాన్స్డ్ ప్రో మ్యాక్స్ లెవెల్లో ఎడిటింగ్లు చేసి ఉన్నాయి. సో మీ అందరికీ డౌట్ రావచ్చు, బ్రో నువ్వు బాగా వీడియోలు తీస్తావు కదా, నువ్వు కూడా ఇవ్వచ్చు కదా అని. మా కాలేజ్లో ప్రతిదీ అమౌంట్తో కూడుకుందే. ఒట్టి ఫోటో అయితే 30 rupees, వీడియో అన్న 30 rupees. అదే ఫోటో ప్లస్ వీడియో కావాలంటే 50 rupees అంట. మన దగ్గర అంత బడ్జెట్ లేదు, సో అందుకని ఇవ్వలేదు. ఎవరైనా పిక్చర్స్ ఇది లేని వీడియోస్ అయితే చూడాలనుకుంటే నా ఇన్స్టాలోని హైలైట్స్లో కాలేజ్ అని ఉంటుంది, అక్కడ నుంచి అయితే చూడొచ్చు. చెప్పా కదా హైలైట్స్ ఉంటుందని, చెక్ చేయమని. సో కొందరు చూస్తారో చూడకపోతారో, అందుకని చెప్పి ఇదైతే క్లిప్ అయితే ప్లే చేస్తున్నా. ఇదైతే రా క్లిప్, ఎడిటెడ్ అయితే కాదు. దీని తర్వాత ఎడిటెడ్ క్లిప్ ఎలా ఉంటుందో చూపిస్తే ఎడిట్ చేసి.
ఇది మన ఫోన్ తో చేస్తే వీడియో అనేది ఇలా వస్తుంది. ఇదైతే ఎడిటర్ క్లిప్. ఆ లైట్ ఇప్పుడు జస్ట్ బేసిక్ ఉండాలన్నారు. అలా ఇంత సాచురేషన్ పెంచేస్తే వ్యూలు పెంచేసుకుంటే బాగా కనిపించదా? ఫోన్ మీరే చెప్పండి, ఒరిజినల్ బాగుందా ఇది బాగుందా? ఖచ్చితంగా 100% ఇదే చెప్తారు. ఎప్పుడు చెప్పండి కాంపిటీషన్ ఎంతవరకు ఫేర్ గా జరిగిందంటారు. లాస్ట్ డే ఆఫ్ ది వీక్ ఇస్ టుడే. దిస్ ఈస్ డే 6 అండ్ దిస్ ఈస్ సాటర్డే. ఎందుకు ఆయాసం వస్తుంది అనుకుంటున్నారా? ట్రాక్ మధ్యలో ట్రైన్ అయితే 6 అయితే కొట్టాడు ఇది. సో అక్కడ ట్రాక్ మండకి అయితే కాలేజ్కి లేట్ అయిపోద్ది. సో కొంచెం ఓకే ఉంది కదా అని చెప్పి అక్కడ పరేడ్ కొద్దిగా అంత ఒక 100 మీటర్స్ లేదంటే 150 మీటర్స్ పరేడ్ అయితే సేఫ్ ప్లేస్కి అయితే వస్తాను. సో ఆయాసం అయితే వచ్చేస్తుంది. స్పెట్స్ అయితే అనుకుంటున్నారా? మన రీల్ గురించి తెచ్చాను కదా, హాలీవుడ్లో 2 రీల్స్ అయితే స్పెట్స్ అవసరం ఉంది. సో 2 or 3 అనుకుంటున్నాను. 3 ఇంకా పూర్తిగా నాకు క్లారిటీ లేదు. సాయంత్రం వచ్చేది పర్ఫెక్ట్గా అది. సో మ్యాక్సిమం 3 days స్పెట్స్ కావాలి. ఇంకో దానికి అక్కర్లేదు. అదైతే ఇవాళైతే చేసుకోవాలి, కంప్లీట్ చేసుకోవాలి. ఎండ వచ్చేసి జూన్ మంత్ వచ్చినా కానీ ఇంకా వర్షాలు అయితే పడట్లేదు. ఎండ రోజు రాడ్ దింపేస్తుంది. నైట్ టైమ్స్ అది కూడా నిద్ర ఉండట్లేదు ఫుల్గా. సో మీకు కానీ ఎలాగ ఉందా అంటే మీ ఇంట్లో ఏసీ అయితే ఉందా? కామెంట్ అయితే చెప్పండి. రీల్స్ అయితే కంప్లీట్ చేసుకుని కాలేజ్ బయటకి అయితే వస్తున్నాము. వస్తుంటే కాలేజ్ నుంచి ఒక క్రేన్ అయితే వస్తుంది. పూర్తి బయటకు వచ్చిన కాకి ఆపడని చెప్పి సరదాగా ఆపి చూసాము. ఆపేసాడు క్రేన్ అనేది. సో ఎక్కి స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాము. రోడ్డు మీద నడిచి బండి మీద ఎవడైనా లిఫ్ట్ ఆపుతాడు, కానీ క్రేన్ ఆపడానికి ఒక రేంజ్ ఉంటది. ట్రైన్ అయితే ఎక్కేసా. లాగ్ అనేది బోర్గా నాకు తెలుసు, ఎందుకంటే ఎవరు రాలేదు కదా. ఫన్ అయితే ఎక్కువ జనరేట్ అవ్వలేదు. క్లైమేట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. బ్లోపర్స్ కూడా యాడ్ చేయడం కావట్లేదు. సారీ ఏమనుకోకుండా అది డిలీట్ అయిపోయి. నెక్స్ట్ వీక్ అయితే ఖచ్చితంగా మీకు డబుల్ అనేది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అలాగే బ్లోపర్స్ కూడా యాడ్ చేయడానికి అయితే మ్యాక్స్ టు మ్యాక్స్ ట్రై చేస్తా. ఇక్కడతో లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. లాగ్ అనేది ఎలా అనిపించిందో చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే పెట్టుకోండి. మర్చిపోకుండా మన ఇన్స్టాగ్రామ్ కూడా అయితే ఫాలో చేసి పెట్టుకోండి. మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే వచ్చేస్తా. సో మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. నేను మీ రేవంత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ యలమంచిలి. బాయ్ బాయ్.